హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే బార్డర్ 2 సినిమా గురించి. ఇది గూస్ బంప్స్ వచ్చే సినిమా అని చెప్పచ్చు. ముఖ్యంగా దేశభక్తిని చూపించే సినిమా అని కూడా చెప్పచ్చు. సో సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. సో ప్రతి ఒక్కరు యాక్టింగ్ కూడా మనం పేరు పెట్టే అవసరమే లేదు, అందరూ అంత బాగా యాక్టింగ్ చేశారు. ఇంకా సన్నీ డయాలు ఈ ఏజ్లో కూడా ఆయన యాక్షన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు పీక్స్లో ఉందన్నమాట. ఇంకా హాహాన్ శెట్టి యాక్టింగ్ కావచ్చు, దిల్జిత్ దోసాజీ యాక్టింగ్ కావచ్చు, లేదంటే వరుణ్ ధవన్ యాక్టింగ్ కావచ్చు, వీళ్ళందరూ యాక్టింగ్ చాలానే బాగుంది. మధ్య మధ్యలో సెంటిమెంట్స్ వస్తాయి. సో ఒక ఆర్మీ ఆఫీసర్కి ఏ రకంగా ఫ్యామిలీ ఉంటుంది, ఆ తర్వాత ఫ్యామిలీ నుంచి వాళ్ళు దూరమై ఏ రకంగా వెళ్తారు. మరి సందేశే ఆతే సాంగ్ మనం ఎప్పుడో చిత్రహార టైంలో చూసామన్నమాట చిన్నప్పుడు. సో మళ్ళీ అదే గుర్తు తెచ్చిందనమాట సాంగు. సో సినిమా అయితే ఎక్కడ మనం పేరు పెట్టే అవసరం లేదు. ఎస్పెషల్లీ ఇదేంటంటే ఒక దేశభక్తి సినిమా కాబట్టి దీన్ని మనం ఎక్కువ రివ్యూ కూడా చెప్పకూడదు. సో వీడియో సినిమా మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఒక ఆర్మీ ఆఫీసర్ లైఫ్ ఎట్లుంటుంది, మిలిటరీ వాళ్ళది లైఫ్ ఎట్లుంటుంది అనేది మీకే తెలుస్తుంది. అది కాక ఇది ఏమంటే 1971 సంవత్సరంలో 1971 సంవత్సరంలో మనకు పాకిస్తాన్ అనేది మన ఇండియా పైన దాడి చేస్తుంది. అది ఏ రకంగా దాడి చేస్తుంది అనేది వీళ్ళు ముందే కనుక్కుంటారు. మిలిటరీ వాళ్ళతో ముగ్గురు, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ మరి నౌకాదళం, ముగ్గురు కనుక్కొని ఆ తర్వాత వీళ్ళు వాళ్ళతో ఏ రకంగా పోరాడతారనేది సినిమా అనమాట. మొత్తానికైతే సినిమా చాలా సూపరు, చాలా గూస్ బంప్స్ వస్తాయి సినిమా చూస్తుంటే. సో మళ్ళీ మ్యూజిక్ కావచ్చు, అన్నిటికీ ఒక రకంగా బాగానే, ఎక్కడ బోర్ కొట్టుకోకుండా బాగానే చేస్తున్నారని చెప్పచ్చు. ఇది థ్రిల్ కూడా ఇస్తుందన్నమాట మనకి, ఏ రకంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు దాడి చేస్తారు అనేది సినిమా. ఏ రకంగా వాళ్ళు దాడి చేసినప్పుడు మన వాళ్ళు ఏ రకంగా దాన్ని ఎదుర్కొంటారు అనేదే సినిమా. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కోసం నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.